అందరికీ రామ్ రామ్ అండి. ఈరోజు అయితే నేను పుదీనా చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే చికెన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, ఆయిల్ వేసుకొని అయితే చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మళ్ళీ వేరే గిన్నె తీసుకొని దాంట్లో గరం మసాలా అయితే వేపుకుంటున్నాను. ఫస్ట్ ధనియాలు వేపుకున్న తర్వాత గరం మసాలా వేసి మళ్ళీ వేపుకొని దాన్ని రోట్లో తీసుకొని దంచుకోవాలి. బాగా పౌడర్ లాగా కావాలండి. చూడండి, పౌడర్గా అయిన దాన్ని వేరే కటర్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనా చికెన్ కూరకైతే నేను పుదీనా శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసాను పుదీనా. ఆ తర్వాత కొత్తిమీర వేసాను. తర్వాత పచ్చిమిర్చి, ఈ 3 కలుపుకొని ఇప్పుడైతే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇట్లా మిక్సీ పట్టిన దాన్ని వేరే కటోర్లో అయితే తీసుకుంటున్నాను. ఇట్లా తీసుకున్న దాన్ని మళ్ళీ వంట గిన్నె పెట్టి ఒక మూకుడు పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి ఎక్కాక ఆనియన్ వేపుకోవాలి. ఇట్లా ఆనియన్ ఫ్రై అయ్యాక దాంట్లో వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో పుదీనా పేస్ట్ వేసేయాలి. వేసి మళ్ళీ కలపాలి. ఇట్లా ఆయిల్ బయటికి వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మళ్ళీ మంచిగా కలపాలి. ఇట్లా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ అయితే బయటికి వచ్చింది. ఇప్పుడు అయితే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసేసరికి టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి చికెన్ ఉడికేంత వరకు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీలో అయితే ముందుగా రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకొని కలిపి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొందరు పిల్లలు నాన్ వెజ్ లేనిది ముద్ద దిగదు అంటారు కదా, అలాంటి పిల్లలకైతే ఈ కర్రీ తినిపిస్తే చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఇంకోసారి తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది.